వంగవీటి మోహనరంగ ఏపీలో ఈ పేరు తెలియని రాజకీయ నాయకులు ఉండరు. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన కాపు సామాజిక వర్గానికి రంగ ఆరాధ్య దైవం. అలాంటి ఆదర్శ నేత వారసుడికి రాజకీయాల్లో గుర్తింపు లేకుండా పోయింది. కాపు ఓట్ల కోసం ఆ సామాజిక వర్గాన్ని ఆకర్షించే హామీలిచ్చిన తెలుగుదేశం పార్టీ రంగా వారసుడికి ఇచ్చిన హామీని మాత్రం గాలికి వదిలేశారని వంగవీటి అభిమానులు వాపోతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వంగవీటి రాధాకి ఏడాది గడుస్తున్నా ఎలాంటి పదవి ఇవ్వకుండా ఖాళీగా కూర్చోబెట్టారని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంగవీటి అభిమానుల్ని సంతృప్తి పరచడానికి రాధాకు నామినేటెడ్ పదవి ఇచ్చే విషయంపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఆలోచిస్తోందని కూడా తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో కాపు ఓట్లకు ఎంత ప్రాధాన్యం ఉందో గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని చూస్తే అర్థమవుతుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒప్పించి పొత్తు పెట్టుకోవడానికి కారణం కూడా కాపు ఓటు బ్యాంక్ గేమ్ చేంజర్ గా మారుతుందని తెలియడం వల్లే. అందరూ ఊహించిన విధంగా కాపు ఓటర్ల మద్దతు లభించడంతో కూటమి ఘన విజయం సాధించింది. ఇంతకీ కాపులకు సంబంధించిన ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఇంతటి ప్రాధాన్యమున్న కాపుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ వర్గానికి సంబంధించి వెంటనే గుర్తుకొచ్చే పేరు వంగవీటి మోహనరంగ. ఏపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన అన్ని పార్టీల లీడర్లు వంగవీటి రంగా పేరు ప్రస్తావించకుండా మనుగడ సాగించలేని పరిస్థితి ఉంది. మరి ఇంత పాపులర్ లీడర్ గా గుర్తింపు పొందిన వంగవీటి రంగా వారసుడు రాధా పరిస్థితి ఏంటంటే ఆటలో అరటిపండు లేదా కూరలో కరివేపాకులా మారిందని వంగవీటి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ప్రచారానికి మాత్రం వంగవీటి రంగా పేరును వాడుకుంటున్న కూటమి పార్టీలు ఆయన వారసుడికి తగిన ప్రాధాన్యతనిచ్చే విషయంలో మాత్రం అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారన్నది వారి నిర్వేదం. ఎమ్మెల్యే సీటు ఇస్తామని హామీ ఇచ్చి చివరకు ఏ పదవి ఇవ్వకుండా వంగవీటి రాధాను తెలుగుదేశం పార్టీ అధిష్టానం త్రిశంకు స్వర్గంలో నిలిపిందని ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చిన్నా చితక నాయకులకు సైతం 2 రోజుల క్రితం ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. కీలక కాపు సామాజిక వర్గానికి చెందిన అందులోనూ వంగవీటి వారసుడైన రాధా మాత్రం ఇంకా వెయిటింగ్ లిస్టులోనే ఉన్నారని రంగా అభిమానుల వాదన. ఏడాది గడిచిపోయినా ఎమ్మెల్సీ గాని రాజ్యసభ సీటు గాని దేనికి రాధా పేరును కనీసం పరిగణలోకి తీసుకోలేదని పార్టీ హైకమాండ్ వంగవీటి వారసుడిని ఎందుకు అంత లైట్ తీసుకుందో అర్థం కావడం లేదని వాళ్ళు వాపోతున్నారు. రాధా కూడా సైలెంట్గా ఉన్నారని, ఆయన మంచితనాన్ని చేతకానితనంగా భావించకూడదని ఆయన క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. చివరకు ఈ విషయం టీడీపీ హైకమాండ్ దృష్టికి వెళ్లిందని, కాపు కార్పొరేషన్ పదవిని వంగవీటి రాధాకు కేటాయించే విషయంపై చర్చ జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయనకు వేరే పదవిని అప్పగించి వంగవీటి రాధాకు ఈ పోస్టు అప్పగించే విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చంద్రబాబు మంతనాలు జరపాలని భావిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా వంగవీటి అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గాన్ని కూడా సంతృప్తి పరిచినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. ఒకవేళ టీడీపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంటే ఈ ప్రతిపాదనతో వంగవీటి రాధా సంతృప్తి చెందుతారా? ఎమ్మెల్యే కావాలనుకున్న తమ నేత కార్పొరేషన్ చైర్మన్తో సరిపెట్టుకోవాలన్న నిర్ణయాన్ని ఆయన అభిమానులు అంగీకరిస్తారా అన్న విషయాలను వేచి చూడాలి.